అయం ముహూర్తస్సు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్షతలు ఇలా వేస్తుండండి. హరి ఓం దేవీం వాచమజనంత దేవాస్తాం విశ్వరూపా ప్రసవోభరంతి స్థానో మందిరే సమూర్ధర్గాదే నిర్వాగస్మానువృత్తదైతో అయం ముహూర్తస్సు తదేవ లగ్నం సుధిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహస్మరామి ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీదుర్యయో భూతిర్ప్రభా నీతిర్మతిర్మమ మృతే సకల కళ్యాణ భాజన మిత్రజాయతే పురుషంతమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాయ మంగళం తేషాం నిధిష్టో భగవాన్ మంగళాయతనమరి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః దేశామిందీవరస్యామో జస్వజనార్దనః ఆపదామపాత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం ఉమామహేశ్వరాభ్యో నమః. వాణీవినిగర్భాభ్యో నమః. అరుంధతి వష్టాభ్యో నమః. శ్రీపురంధరాభ్యో నమః. అలివేల్ మంగళలక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామినే నమః. హనుమలక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామినే నమః. లక్ష్మీనరసింహస్వామినే నమః. కేశవాది చతుర్వింశ దేవతాభ్యో నమః. మత్స్యకూర్మ దశావతార దేవతాభ్యో నమః. గ్రామ దేవతాభ్యో నమః. గృహ దేవతాభ్యో నమః. ఇష్ట దేవతాభ్యో నమః. అక్షతలు వేయండి. ఒకసారి ఇలా నమస్కారం చేసుకోండి. ఇది నమస్కారం కుర్యాత్. అందరూ కూడా కొంచెం తీర్థం కనురెప్పలకు అద్దుకోండి. కుడి కన్ను ఎడమ కన్ను రెప్పల పైన అద్దుకోండి. కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. కుడి చేతిలో ఇలా అక్షతలు పట్టుకోండి అందరూ కూడా. శుభాభిదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలాత్ వాయుదేశే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే బ్రహ్మ అనుకోండి. వసద్గృహే స్వగృహే లక్ష్మీ నివాస గృహే లక్ష్మీ నివాస గృహే స్వగృహే అస్మిన్ వర్తమానే నిర్మాణ ప్రభా శిష్యమిత్రాణం మధ్యే శ్రీ పరాభవాను మధ్యే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ నిజజైత్రమాసే కృష్ణపక్షే అష్టమి యుక్త నవమ్యాం తిథౌ సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేషణయుక్తాయాం శుభదితౌ అస్యజమానస్య గోత్రోద్భవస్య శివనామ గోత్రోద్భవస్య. నీ పేరు కర్త పేరు, నీ పేరు కలపల్లి ఆదిత్యరాజ్ నామ దేశ్య మమ్మ అనుకో. పరంపదించిన వాళ్ళ పేరు జ్యేష్ఠ పితుహు శ్రీనివాస్. కల్లెపల్లి శ్రీనివాస్ నామ దేశ్య. ఆకస్మిక మరణ సంభవిత దుష్టతిథి దుష్టవార దుష్ట నక్షత్ర. అష్టమి తిథి దోష పరిహారార్థం శనివార దోష పరిహారార్థం శ్రవణాయుక్త నక్షత్రయుక్త దుష్టతిథి దుష్టవార దుష్టనక్షత్ర దోష పరిహారార్థం శాంత్యర్థం అభ్యుదార్థం అనండి. గృహేషు ఆకస్మిక మరణ సంభవిత దోష పరిహారార్థం అనండి. దోష పరిహారార్థం అభ్యుదయార్థం భూత ప్రేత పిశాచ గాలి నానా భయ ఉత్పాదక పీడా నివారణార్థం బ్రాహ్మణ అన్యోన్య సహాయేన ఉదక శాంతి కర్మని కరిస్తే. అందరూ కూడా అక్షతల పైన నీళ్లు పోసుకొని ఈ రాగి పళ్ళంలా వదిలేయండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మనం ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఏంటంటే విశ్వక్సేన పూజ చేసుకొని పుణ్యావచనం చేసుకొని ఉదక శాంతి పూజ చేసుకొని ఆ యొక్క ఉదక శాంతి తర్వాత కలశంలోని ఈళ్ళు మీకు తీర్థప్రాసన చేయించడం జరుగుతుంది. తద్వారా మన గృహంలో ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు కానీ మరి చెడుగా ఉన్నటువంటి అనుకూలత పోయి మరి శుభాలు జరిగేటువంటి అవకాశం చేకూరుతుంది. జై శ్రీమన్నారాయణ.